ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నిజముగా దేవాది దేవుడు మనుష్యులతో పెంచుకున్న ఒక గొప్ప అనుబంధం ఈ సమాజానికి ఎప్పటికీ అర్థం కాని ఆ సంబంధం. జన్మనిచ్చిన పరలోకపు తండ్రిని ఒక దేవుడుగా చేసి పూజించడానికో అవసరాలు తీర్చుకోవడానికో మేలులు పొందడానికో ఇలా స్వార్థ ప్రయోజనాల కోసం తండ్రిని దేవుడుగా చేసి బ్రతుకుతున్న ఈ సమాజం నిజముగా దేవుని యొక్క మనస్సు అర్థమైతే ఆయన దేవుడు కాకుండా ముందు మనకు జన్మనిచ్చిన తండ్రిగా ఉన్నాడు అన్న విషయం మనం గ్రహించగలగాలి. కానీ మానవ సమాజం గ్రహించలేని దౌర్భాగ్యపు పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయిందండి. దీనికి కారణం దేవుని యొక్క మనస్సును ఉన్నది ఉన్నట్టుగా ఈ సమాజానికి ప్రకటించకపోవటం, తెలియజెప్పకపోవటం. దేవుడు అంటే ఆపదలను తీర్చేవాడు, సహాయాన్ని చేసేవాడు అని మాత్రమే ఆలోచిస్తుంది. కానీ ఈ సమాజం పైన ఆయనకి ఎంతో బాధ్యత ఉందని, ఏ ఒక్కరూ నశింపకూడదని, తన ప్రియకుమారుడని యేసును భూమి మీదకి పంపాడు అంటే ఆయన సంకల్పం ఏమయ్యిందో అన్నది మనం గుర్తించగలగాలి కదండి. నిజం ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు వానిని అంటున్నాడు. చూడండి, దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకం అనగా ఈ నేల, ఈ నింగి, ఈ జంతువులు, ఈ పక్షులు, చెట్లు కాదండి. లోకం అనగా మనమే ఆయన లోకం, మనమే ఆయనకు సమస్తం, మనమే ఆయనకు సర్వం. అవును, దేవుడని చెప్పుకుంటున్న వాళ్ళు ఎందరో భార్య, ఆ దేవునికి భార్య. ఎందుకు దేవునికి భార్య అంటే దేవుడికి కూడా కోరిక. మనిషి ఇలాంటి శరీర సంబంధమైన వ్యామోహాలతో, కోరికలతో నిండినవాడా దేవుడు? అలా అనుకుంటుందండి ఈ సమాజం. కానీ మన తండ్రి, మనకు జన్మనిచ్చిన తండ్రి, ఈ విశ్వాన్ని కలిగించిన తండ్రి శరీర సంబంధమైన వ్యామోహం లేనివాడు, అసలు దేహమే లేనివాడండి. శక్తి స్వరూపం, మహాదివ్య శక్తి స్వరూపం ఆయన. అలాంటి గొప్ప పోలిక కలిగిన వ్యక్తి, మహాశక్తులు కలిగిన వ్యక్తి భూమి మీద స్త్రీ కోసం ఆశపడతాడు అనుకోవటం అవమానకరం. ఆయన కోరుకున్నది ఎవరినో తెలుసా? ఆయన ఇష్టపడుతున్నది ఎవరినో తెలుసా? సర్వములో ఒకే ఒక్క దానిని గూర్చి మాత్రమే తన తపన, ఆలోచన. అదేంటో తెలుసా? మనమే. తన గర్భవాసము నుంచి పుట్టిన వారం, తన సంకల్పానుసారముగా జన్మించిన వారం. అవును ప్రియులారా, ఆయన కోసం పుట్టామట మనం. తన కోసం అంటాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు, అతిపెద్ద కాంప్లెక్స్ సెంటెన్స్ లో తన కోసము అనే పదం ఉంటుంది చూడండి మధ్యలో. అదంతా అవసరం లేదు. మనలను తన కోసం నిర్ణయించుకుని, మనలను తన కోసం. మీరెవరి కోసం? మీరు పుట్టింది, ఊపిరి పోసుకున్నది, తల్లి గర్భంలో నిర్మించబడింది, భూమి మీదకి మనిషిగా అవతరించినది దేవుని కోసమని మనిషి తెలుసుకోగలిగాడా? గ్రహించగలిగాడా? లేదండి.
కళ్ళ ముందున్న భార్య కోసం అనుకుంటున్నాడు, పిల్లల కోసం అనుకుంటున్నాడు, పదవి కోసం అనుకుంటున్నాడు, అధికారం కోసం అనుకుంటున్నాడు. నిజానికి మనిషి జన్మ జరిగినది దేవుని కోసం. దేవుని కోసం జన్మ జరిగినప్పుడు దేవుడు ఎంతగా తప్పిస్తున్నాడు మనిషి కోసం, ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడు అంటే, చాలాసార్లు మీరు చదివారు బైబిల్లో. ఆయన మిమ్మల్ని ఎక్కడ చిక్కుకున్నాడట? యెషయా గ్రంథం. మంచి మాట అండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. మన రూపాన్ని తన అరచేతిలో చెక్కుకున్నంతటి పిచ్చి తండ్రి కాదా? అవునండి. మనం పేర్లను ఎప్పుడు చెక్కుకుంటాం తెలుసా? యవ్వన కాలంలో స్త్రీ పురుషులు ప్రేమించుకున్నప్పుడు ఓ కాగితాల మీద ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ ప్రియా, వాళ్ళ పేర్లు, ప్రేమించిన వాళ్ళ పేర్లను పదే పదే పదే, ఎక్కడ చూడండి గోడల మీద రాతలు, చెట్ల మీద రాతలు, పుస్తకాలలో వ్రాతలు, చెక్కుకోవడం అంటారు దానిని. పేరు చెక్కాడు అంటే పిచ్చిగా ప్రేమించాడు అని అర్థం. మరికొందరైతే పేరు చెరగకుండా ఉండాలి అని తమ చేతులపైన, గుండెలపైన తాము ప్రేమించిన వారి పేర్లను పచ్చబొట్టు రూపంలో పొడిపించుకుంటారే, చెరగనిదిగా ఉండాలని. చెరగని వారుగా తమ జీవితంలో ఉండిపోవాలి అని. అంత ప్రేమ ఉందా నీకు ఆమె పైన? అంత ప్రేమ ఉందా ప్రియుని పైన నీకు? కానీ ఆ ప్రేమలో స్వార్థం ఉంది, ఆ ప్రేమలో వ్యామోహం ఉంది, ఆ ప్రేమలో కోరిక ఉంది. అలా ప్రేమించిన వారు ఎందుకు ఒకరినొకరు మోసగించుకుంటున్నారు? ప్రేమించిన వారు ఎందుకు ఒకరి మీద ఒకరు అసహ్యించుకుంటున్నారు? ప్రేమతో వివాహాలు చేసుకున్న వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు, ఒప్పించి వివాహాలు చేసుకున్న వారు తిరిగి మరల విడాకులు పేరుని విడిపోదామని సమస్యలతో ఎందుకు ఒకరిపైన ఒకరు బురద జల్లుకుంటున్నారు? ఎక్కడుంది ఆ తొలి ప్రేమ? ఎక్కడుందండి ఆ ప్రేమ? చెరిగిపోయింది. పచ్చబొట్టు ఒకరి పేరు, వివాహం చేసుకున్నది మరొక పేరు, లేదా? ఎందరో మారిపోయారు అలా. పచ్చబొట్టు ఒకరిది, జీవితం పంచుకున్నది మరొకరిది. దేవుని పిల్లలారా, ప్రేమలోని ఇదంతా కూడా మలినం, మలినం, మలినం. ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అట. చూసి చూడంగానే ప్రేమించేశారటండి. ఏం చూసావురో రెప్పిచ్చోడా? ఏం కనబడింది నీకు? ఆకారమా? అంతే. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే అమ్మాయి యొక్క స్వభావం ఏం చూసావు నువ్వు? తన గుణం ఏమని నీకు తెలుసా? తను ఎలాంటిదో నీకు తెలుసా? ఒడ్డు పొడుగు చామంచాయి కాకుండా తెల్లగా, అందంగా, సొగసుగా, మంచి బట్టలు ధరించుకుంటే పడిపోయావా? పడిపోయావు నువ్వు. ప్రేమలో అంటావు కాదు, బురదలో పడ్డావు. బ్రతుకనే బురదలో పడ్డావు. ఏమవుతుందా ప్రేమ? ఏమవుతుందా ప్రేమ? మోసం, ఒకరినొకరు మోసగించుకునే ప్రేమ. అది తొలి ప్రేమ కాదయ్యా, అది తొలి ప్రేమ కాదు. శరీరానికి కావాలనుకున్న వ్యామోహంతో కూడిన ప్రేమ. ఈ రంగు చూసావు, ఒడ్డు పొడుగు చూసావు, ముఖాన్ని చూసావు, అందానికి ప్రాముఖ్యతనిచ్చావు, గుణానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. మనస్ఫూర్తిగా ప్రేమించలేదు. చూడకముందు ప్రేమించగలవా? అమ్మాయిని చూడకుండా ప్రేమించు, అబ్బాయిని చూడకుండా ప్రేమించు.
చూసెందుకు ప్రేమిస్తున్నారు? మరలా ప్రేమ గుడ్డిది అంటావు, ప్రేమ గుడ్డిది అని చెప్పుకుంటావు. ఇవన్నీ సమాజాన్ని మోసగించే మాటలు. యువత చెడిపోతుంది. దేవుని పిల్లలారా, ప్రేమకు అర్థం తెలియనిదిగా ఉంది. బైబిల్లో ప్రేమను గురించి డెఫినిషన్, అది ఎంతకాలం ఉంటుందో చెప్పాడండి. ఎంతకాలం ఉంటుందో ప్రేమను గురించి బైబిల్లో చెప్పబడింది. ఎంతకాలం? 60 ఏళ్ళ, 20 ఏళ్ళ? కాదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం, ప్రేమ ఎవర్ లాస్టింగ్, శాశ్వత కాలముండును. ప్రేమ ఎల్లకాలం ఉండాలి. నువ్వు ప్రేమించిన తొలి రోజుల్లో ఇష్టపడి అపురూపంగా కావాలనుకుని ప్రేమించి 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 ఏది ఒక 5 ఏళ్ళు అయిన తర్వాత చూడండి, వివాహం చేసుకున్న వాళ్ళని, ప్రేమించిన వాళ్ళు వివాహం చేసుకున్న వాళ్ళని, ప్రేమించిన జంటలను చూడండి, ఒకరి మీద ఒకరు పడిపోయి వెళ్ళిపోతుంటారు. చేతులు గట్టిగా ఏమండి పట్టేసుకున్నారు. ఎందుకు? ఎవరు విడదీస్తారని, ఎవరో వేరు చేస్తారని భయం, ఎవరో ఎత్తుకుపోతారని భయం. వారి కోరికను మన్నించి వివాహం చేస్తే 5 ఏళ్ళ తర్వాత ఎలా నడుస్తారండి? అయ్యగారు ముందు వెళ్ళిపోతుంటారు, అమ్మగారు పాపం పిల్లల్ని వేసుకుని వెనకాతలు వస్తుంటుంది. ఆగండి, రావే. అప్పుడు ప్రియా అని పిలిచాడు, ఇప్పుడు ఏమే అంటున్నాడు. ఏమైంది ప్రేమ? ఏముందండి కొత్త పెళ్లిలో, ప్రేమలో ఏముందండి? అవును, అనుభవం అంతా అనుభవించేసావుగా. నీ ప్రేమ చచ్చింది. అదే నీ భార్య స్థానంలో ఇంకో కొత్త అమ్మాయిని పడితే ప్రేమిస్తాను మళ్ళా. స్వార్థపరుడు కాదు నువ్వు. కొత్త ప్రేమ పుట్టుకొచ్చింది మరలా. అవకాశం లేక చాలా మంది పండగ నాడు పాత పచ్చడే అన్నట్లుగా అనుభవిస్తున్నారు. కానీ నిజంగా దేవుడు కూడా బైబిల్లో ఎక్కడైనా పర్మిషన్ ఇచ్చి మీకు నచ్చిన వాళ్ళకి వెళ్ళిపోండారా అంటే ఇప్పటికే లోకం అలా పోతుంది. అంతా ఎలాగందండి? పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయి? అప్పుడే పెళ్ళి, అప్పుడే విడాకులు, డేటింగ్, అగ్రిమెంట్, పెళ్ళిళ్ళు. చూడు, ముందు మన ఇద్దరం కలిసి ఉందాం, నచ్చితే పెళ్లి చేసుకుందాం, లేదంటే లేదు. ఇద్దరు కలిసి తిరుగుతారు కొన్ని సంవత్సరాలు. ఓకే, గుడ్ బై, సెలవు, నువ్వు నాకు నచ్చలేదు. నచ్చకుండా ఎలా తిరిగావురా? ఒక వెర్రిబాగులోడా? అంటే అనుభవించడానికి తిరిగావు నువ్వు, ప్రేమించి కాదు. ప్రేమిస్తే ఆ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, చచ్చిపోయినంత వరకు. దట్ ఈస్ ట్రూ లవ్. అది నిజమైన ప్రేమ. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చూడండి. బైబిల్ ప్రేమకి ఇస్తున్న నిర్వచనం. ఇర్మియా గ్రంథం 31:3, యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, ఏమని? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. విడిచిపెట్టలేదటండి నీ చెయ్యి. ఆ కోర్టు దగ్గరికి వెళ్ళి చూడండి, నీ ఫ్యామిలీ కోర్టు చుట్టూ జంటలు 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 జంటలు. ఇవన్నీ పెళ్లి చేసుకున్న జంటలేనా? ఏమండి, అందరూ డైవర్స్కి అప్లై చేసేసే జంటలన్నీ. పెళ్లికి ముందు పచ్చని పంటలు, పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత బతుకుల్లో మంటలు. నీ కామం తీరిపోయింది కదా వాళ్ళపైన. ఒకరిపైన ఒకరు అనుభవాలు పోయే పిల్లలు పుట్టారు. ఏంటి వాళ్ళ పరిస్థితి? వాడికి అమ్మ కావాలి, నాన్న కావాలి. నో, నీ పంతం, వీడొద్దు, నాకు ఇంకొకరు కావాలి. ఇదేనా నువ్వు ప్రేమకి ఇచ్చే నిర్వచనం? కాదయ్యా. ప్రేమ దేవునిది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అందుకే నిన్ను విడవకుండా. ఎంత ప్రేమ నువ్వంటే, ఎంత ప్రేమ నువ్వంటే. ఎప్పుడు చూస్తున్నాడో తెలుసా? అసలు నీకు ఇంకా ముఖం రాలేదు, నీకు ఆకారం రాలేదు, నీ రంగు, ఒడ్డు, పొడుగు, ఇంకేవి ఇవి పూర్తి కాలేదు. నువ్వు పిండముగా, అంటే ఒక నీటి బిందువు, ఒక నీటి చుక్క. కంటికి కనిపించదండి. అండం, తల్లిలో నుంచి వచ్చిన అండం
తండ్రిలో నుంచి వచ్చిన శుక్రకణం, ఈ రెండు కలిసిన తరువాత ఏర్పడిందండి పిండం. ఆ పిండం ఒక నీటి చుక్క. అలాంటి నీటి చుక్కగా ఉన్న నిన్ను ఎవరు చూస్తున్నారో తెలుసా? ఎక్కడి నుంచి చూస్తున్నారో తెలుసా? 139 కీర్తన. ఆయన ప్రేమండి. ఇది ఈరోజు ఊరు మీద ఆవారాగా తిరుగుతున్న వీళ్ళకి తెలుసా ఆ ప్రేమ ఏంటో? నేను పిండమునయుండగా ఎవరి కన్నులు చూశాయి? దేవుని కన్నులు నిన్ను చూస్తున్నాయి. నియమింపబడిన దినములలో ఇంకా నాకు బర్త్డే, డెత్ డే రాలేదు. నా జీవిత దినాలు ప్రారంభం కాలేదు, కానీ నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితం. లిఖితం ఏమి లిఖితం చేసుకున్నాడు? ఏం రాసుకున్నాడు? ఏం రాసుకుంటున్నాడు? ఏం రాసుకున్నాడు? చూడండి, కిందన ఫుట్ నోట్లో ఉంటుంది చూడండి, అక్షరం ఉండి కిందన, ఒక్కటైనా కాకమునుపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఎవరిదండి డైరీ? ఎవరిది పర్సనల్ డైరీ? అప్పుడప్పుడు పిచ్చోళ్ళు డైరీలు రాసుకుంటుంటారు. బయట ఎవరితో చెప్పలేని విషయాలు కూడా చెప్పేస్తుంటారు అందులోని. నేను ఈరోజు ఇలా చేశాను, నేను ఈ తప్పు చేశాను, ఈ మంచి చేశాను. తమ రహస్యాలన్నిటినీ రాసుకునే డైరీ, పర్సనల్ డైరీ, వ్యక్తిగతమైన డైరీలు రాసుకునే అలవాటు అందరికో ఉంది. వారైనా అన్ని రాసుకుంటారో రాసుకోరో తెలియదు, కానీ దేవుడు మాత్రం తనకు ఒక డైరీ, తన గ్రంథంలో ఎవరిని గూర్చి, ఆయన ఏం చేశాడో కాదు. ఏమండి, ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళానో, ఏం పని చేశానో, ఎవరిని కలిశానో రాస్తున్నది అది కాదంట. మరేంటి? నీ అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా ఈరోజు నా కుమారుడు జోసెఫ్ చక్కటి ముక్కు నిరూపించబడింది. ఈరోజు నా కుమార్తె రెబ్కా, ఆమెకు చక్కటి కళ్ళు, అందమైన కళ్ళు నిర్మించబడ్డాయి. పలానా తేదీ, ఇన్ని గంటలు, ఇన్ని నిమిషాలకి. ఏంటండి? అవయవములన్నీ దినదినము, రోజు డైరీ, డైలీ డైరీ. ఏమండి, రోజు రాస్తున్నారు డైరీ, రోజు రాసుకున్నాడటండి. అంటే ఎవరు పిచ్చోడు? మీ పిచ్చోడు. మీ పుట్టక ముందు పిల్లల పిచ్చోడు. మీరు కావాలనుకున్న పిచ్చివాడు మీ తండ్రి, పిచ్చి తండ్రి. అప్పుడప్పుడు అంటే అయ్యో పిచ్చి తండ్రి. ఏంటయ్యా ఈ పిచ్చి ప్రేమ? ఎవరిపైన అయ్యా ఈ పిచ్చి ప్రేమ నీకు? నా పిల్లలపైన అయ్యా. వాళ్ళు ఎంతగా కావాలని కోరుకున్నానో తెలుసా? జగత్తు పునాది వేయబడక ముందే కోరుకున్నానో తెలుసా ఇప్పుడు రావాలి అని. ఒక్కొక్కరిని గూర్చి ఒక్కొక్క పుస్తకం రాసుకుంటూ పోతే భూమి మీద పుట్టిన కోట్ల మంది కోసం ఎన్ని పుస్తకాలు ఆయన దగ్గర షెల్ఫ్లో ఉన్నాయి. లైబ్రరీ. ఎవరిదా లైబ్రరీ? మీ లైబ్రరీ. రోజు మీరు చేస్తున్న పనుల లైబ్రరీ. ఆయన ఎంతగా చూస్తున్నాడో తెలుసా? అంటే అప్పుడప్పుడు చూడండి, బాగా ప్రేమించిన వాళ్ళు అలా వెళ్తున్నారు అనుకోండి, వీడు అలా చూస్తూనే ఉంటాడండి. వాళ్ళు చూస్తారు, అలా చూడకండి, నాకు మొహమాటంగా ఉందా, సిగ్గుగా ఉంది. ఏంటో నిన్ను చూడక నేను ఉండలేను ప్రియా. ఏమండి, ఎన్ని ప్రేమ కవితలే కదండి, ప్రేమ రాతలే కదండి. నిన్ను చూడకుండా ఎలా ఉండగలను ప్రియా? ఆహా, నా ప్రియుడు ఎంత గొప్పవాడు, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, నన్నే చూస్తున్నాడు. ఆడు కూర్చుంటే చూస్తున్నాడు, లేచి వెళ్ళిపోతుంటే చూస్తున్నాడు. ఏమండి, చూస్తున్నాడా లేదని మళ్ళీ ఈవిడు చూస్తుంటుంది. మళ్ళీ చూస్తున్నావా? ఈమె చూసేసరికి వీడు ఇంకెవరిపైన చూస్తున్నాడు అనుకోండి, ఇంకో అమ్మాయిని, అంతే మంటలు, సెగలు. చూపు దృష్టి మళ్ళిందేంటి? అలుగులు. దృష్టి ఒక్కసారి మళ్ళినంత మాత్రాన నీ పట్ల తదేకంగా చూస్తుంటే అది గొప్ప ప్రేమ అనుకుంటున్నావే. ఇద్దరికి పెళ్లి చేస్తాం అనుకోండి, ఏమండి, ఎంతసేపు చూసుకుంటారు? భార్యాభర్తలకు మంచి ఎక్స్పీరియన్స్. పెళ్ళి అయిపోయిన వాళ్ళు భర్త అలా చూస్తున్నాడు అనుకోండి, అలా చూస్తాడు, అడుగుతుంది చూడడం. భార్య అడుగుతుంది, ఏంటండి బొత్తికి ఈ మధ్య నన్ను పట్టించుకోవడం మానేశారు. ఆగో, సంసారంలో బాధ్యతలో పడిపోయి నేనేం పని చేయలేను, రెస్ట్ లేక బుర్ర పిచ్చెక్కిపోయి నేను ఇంటికి వస్తే నన్ను చూడలేదంటావేంటి, పడుకో అంటాడు.
మరి ఆ రోజు ఏమన్నావురా దరిద్రుడా? నిన్ను చూడకుండా ఉండలేనన్నా? నీ రాక కోసం నేను అలా ఎదురు చూస్తుంటే ఇంటికొచ్చి పడుకుంటావేంట్రా? ఇప్పుడు చూడమనండి, ఏం చూస్తామండి దాన్ని? ఆ రోజు ఎలా చూసావు? అప్పుడు చందమామన్నావు. ఏమండి, పాపం నీ కోసం వంటగదిలో పనిచేసి బొగ్గుగా తయారైపోయింది కదా, అందం పోయింది. పిల్లల్ని కని బిడ్డచారులు వచ్చి అప్పుడే నడువును పొగుడో కళ్ళను పొగుడో, ఇప్పుడు నీ కోసం ఎలా తయారైంది అయ్యా ఆవిడ. అయినా ప్రేమించగలవా? నీ ప్రేమలో స్వార్థం, నీ ప్రేమ శాశ్వతం, కానీ దేవుని ప్రేమ శాశ్వతం అని ఎలా చూస్తున్నాడో తెలుసా అండి? 139 కీర్తన ప్రారంభానికి వెళ్ళండి. అని ఎంత కాన్సన్ట్రేషన్ మీ మీద, ఎంత చూస్తున్నాడండి ఆ తండ్రి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి, అంటే అలా చూస్తున్నాడంటే చూపు తిప్పటం లేదట నీ మీద నుంచి. పరిశోధించి నీవు నన్ను చూస్తున్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలుసు. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించేశావు. నా నడక, నా పడక నీవు పరిశీలన చేశావు. నా చర్యలన్నిటినీ బాగుగా తెలుసుకుంటున్నాడటండి. ఏంటండి ఈ ఫాలోయింగ్ ఏంటండి? నువ్వెక్కడికి వెళ్ళా నేను ఫాలో అయిపోతానంటాడు. ఎప్పుడు? తాళి కట్టినంతరికి ఫాలో అవుతాడు. తర్వాత తాళి కట్టాను కదా, పడి ఉండి లోపల, నేను నీ కోసం ఫాలో అవడం ఏంటి? కానీ దేవుడు నాటి నుంచి నేటి వరకు ప్రతి మనిషి కోసం ఆయన వెంట పడుతున్నాడు. నీ వెంట, నీ వెనక, నీ ముందు. ఏంటండి ఆ మాట? వెనకను ముందును ఆవరించాడట. ఆవరించడం అంటే చుట్టూ ఉన్నాడటండి. చుట్టూ చుట్టూ గిరగిరా తిరుగుతున్నాడే. ప్రేమించిన వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతుంటారు. ఎవడరా బైక్ మీద తిరుగుతున్నాడు ఈ పోకిరిగాడు? ఇంట్లో అమ్మాయి ఉంది, ప్రదక్షిణాలు చేస్తున్నాడు. ఏమండి, ఎన్ని రోజులు చేస్తాడు? ఇది సి అన్నంత వరకు, లేదా సెట్ అయిపోయి పెళ్ళికి ఓకే అన్నంత వరకు. ఆ తర్వాత తిరగడాలు లేవు. కానీ దేవుడు, నువ్వు తల్లి గర్భంలో పిండమగా ఉన్న నాట నుండి నీ వెంట పడుతున్నాడు. చీపైపోయాడు కదా నీ వెంట పడుతుంటే. వెంట పడుతుంటే నీకు బాగా తక్కువ, అలుసైపోయాడు కదా. అందుకే పట్టించుకోవట్లేదు దేవుణ్ణి. ఏం పట్టించుకున్నావు దేవుణ్ణి? ఈ సమాజాన్ని సూటిగా అడిగే ప్రశ్న, ఏం పట్టించుకుంటున్నావురా దేవుణ్ణి? తెల్లవారు లేవగానే నీ పనులను ఊరి మీదకు పోతావు. సంపాదన అంటావు, పిల్లలు అంటావు, ఇల్లు అంటావు, వ్యాపారం అంటావు, కోట్ల ఆస్తి అంటావు. ఎక్కడున్నాడు రా నీ బ్రతుకులు దేవుడు? ఎవరి తాత సొమ్మును అనుభవిస్తున్నావు దీనంతటిని? ఎవడి బాబు సొమ్ము? నువ్వు అనుభవించే నేల, నువ్వు పీల్చే గాలి, నువ్వు త్రాగే నీరు, నువ్వు అనుభవించే వెలుగు, వేడి ఎవరివి? నీ తాత ముత్తాతలు చేసినవి కావు. నీ పరలోకపు తండ్రిని నిన్ను ప్రేమించి నువ్వు పుట్టక ముందే చేసినవి ఇవన్నీ. గుర్తించావా ఆయన ప్రేమని? ఆయన ప్రేమను గుర్తిస్తున్నావా? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? పుట్టక ముందు నుంచి, పిండముగా ఉన్న నాట నుంచి ఎప్పటి వరకు తెలుసా అండి ఆయన ప్రేమ? ముదిమి వచ్చు వరకు. చూద్దామండి ఆ మాట. ముదిమి వచ్చు వరకు. యెషయా గ్రంథం 46:4. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేనే. నీ తల వెంట్రుకలు నెరిసిపోయి తెల్లగా మారినంత వరకు నాన్న నిన్ను ఎత్తుకుంటానయ్యా. నేనే కదా నిన్ను చేశాను. చంకన పెట్టుకున్నానయ్యా నేను. ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఏమండి, ఎంత మంచోడండి మన తండ్రి, ఎంత గొప్పవాడండి మన తండ్రి. ఏ తండ్రిని చంకన పెట్టుకున్నాడు? పిల్లలు 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 పిల్లలను పిల్లలు కావాలని ప్రేమించి పిల్లలకి అన్నది అనుకోండి, చంటోడు భుజాన్ని వేసుకుంటా, చంకర వేసుకుంటుంది తల్లి. ఎక్కడైనా అప్పు వచ్చింది అనుకో, రే దిగరా అంటది. గాడిద బరువు ఉన్నాడు, వీడిని ఎవరు మోస్తాడు? నడువు లాగేస్తుందిరా, సలుపురా బాబు నీ వల్ల.
ఒక్కడిని ఎత్తుకోవడానికి నీకు ఎంత నొప్పి? ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే నడండి, నడు, దిగలేదు అనుకోండి పడేలు మనం ఒకటి వేస్తుంది, నడు అంటది. నీ తల్లే నిన్ను చంకన పెట్టుకోవటం లేదు, నీ తండ్రి ఇంకా అతను ఎప్పుడు ఉంటాడులేండి. కానీ ముదిమి వచ్చినంత వరకు నువ్వు వృద్ధాప్యంలోకి వెళ్ళినా నిన్ను ఎత్తుకుంటాను కొడుకా, నేను నీ చుట్టూ ఆవరించానురా, నువ్వంటే పిచ్చి ప్రేమ అయ్యా నాకు. ఎవరండి చూస్తున్నారు? ఎంత ప్రేమను కలిగి ఉన్నారు? ఇదే శాశ్వతమైన ప్రేమ. నీ ప్రేమ ఎలాంటిది? నాన్న సంపాదిస్తున్నాడు, నాన్న 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 ఆస్తులు రాయకముందు నాన్న అమ్మ, నాన్న అమ్మ ప్రేమ. అబ్బా, మదర్స్ డే, ఫాదర్స్ డే, ఆస్తి రాసిన తర్వాత నీ భార్యతో ఎక్కడ పోయావు? ఎక్కడ వదిలేసావు? తల్లిని తండ్రిని ఎక్కడ వదిలేసావు? తల్లిని తండ్రిని విడిచి హత్తుకున్నావు, ఆమెతో పోయావు. తల్లి తండ్రి ఎదురు చూస్తున్నా, నా కొడుకు ఎప్పుడు వస్తాడు? ఫోన్ చేస్తుంది, నాయన రాగలవా? సారీ అమ్మా బిజీ, ఓల్డ్ పనులు ఉన్నాయి, ఇప్పుడు రాలేను, నాకు ఇంటిలో ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, నాకు ఒక కుటుంబం ఉంది. ఏ ఆమె కాదా ఈయన కుటుంబం? ఈరోజు ఎంతమంది అండి ఈరోజు వృద్ధాశ్రమాలు. నా తమ్ముడు నాగరాజు, హ్యాట్స్ ఆఫ్, వండర్ఫుల్, వృద్ధాశ్రమాన్ని పెట్టాడండి. ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లల చేత విడవబడిన వారందరినీ అక్కురు చేర్చుకుంటున్నాడండి ఆ కుమారుడు. తండ్రి మనసు కదా. ఏ ఊరు నాన్న ఇది? తిరువురా? తెల్లదేవరపల్లి. వెరీ గుడ్, వెరీ గుడ్. కన్నవారే చూసుకోలేని పరిస్థితులు ఈరోజు ఉన్నప్పుడు ఎవరో కని ఎవరినో కన్న తల్లిదండ్రులు తన తల్లిదండ్రులుగా చూసుకుంటున్నాడండి. ఎంత గొప్ప మనసు అండి అది. అదేనండి తండ్రి మనస్సు. అలాంటి మనస్సు కలిగిన వారే తండ్రి మనస్సు కలిగిన వారు. ముదివ వచ్చిన చంకన పెట్టుకుంటానంటున్నాడు, నిన్ను ఎత్తుకుంటాను అంటున్నాడంటే కాదా ఆయనది నిజమైన ప్రేమ? కాదా ఆయనది శాశ్వతమైన ప్రేమ? ఆ ప్రేమ ఒక్కసారి రుచి చూడయ్యా, రుచి చూడు. ఎంతసేపు భార్య ప్రేమ, పిల్లల ప్రేమ, లోకంలో బంధువుల ప్రేమ, ఆస్తి మీద ప్రేమ, వీటి మీద ప్రేమ ఎప్పుడు నీది? వీటన్నిటినీ ఇచ్చినది, నీ కడుపు పండించినది, నీ కోసం స్త్రీని చేసినది, నీ కోరికను తీర్చడానికి సకల అవసరతలను, వనరులను ఈ సృష్టిలో చేసినది ఆయనే కదా. చూద్దామండి ఈ పాటలో, చూద్దాం ఆయన ప్రేమ ఏంటో. లైట్స్ ఆఫ్, ఈ పాటలో చూద్దాం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. హీ ఈజ్ అలోన్, ఒంటరివాడు. డాడీ, మీకు షాలి అంటే ఇష్టమా, అంటే ఇష్టమా? చెప్పండి డాడీ. తల్లిదండ్రి కంటే ముందు దేవుడే ప్రేమించాడు నిన్నే తెలుసునా? తనకెవరు లేక ముందు దేవుడే మనమే కావాలనుకున్నది తెలుసునా? తండ్రి కంటే ముందు దేవుడే ప్రేమించాడు నిన్నే తెలుసునా? తనకెవరు లేక ముందు దేవుడే మనమే కావాలనుకున్నది తెలుసునా? తండ్రిని పిలిచే తనకెవరు లేక, తండ్రిని పిలిచే తనకెవరు లేక మనమే కావాలనుకున్నది తెలుసునా? మనమే కావాలనుకున్నది తెలుసునా? నిన్ను కావాలనుకున్నది తెలుసునా? అతని తండ్రిని పిలవాలి తెలుసునా?
చేయక ముందే ఉన్నావు నీవు, నేను కావాలనుకున్న వానిలో ఉన్నావు నీవు, ఉన్నవానిలో ఉన్నావు నీవని తెలియాలి నీకు, నీ ఆత్మకే చావు లేదని అది తెలియాలి నీకు. చేశాడు దేవుడు తన కోసము, దేవదూతలను చేశాడు మన కోసము. తండ్రిని పిలిచే తనకెవరు లేక, తండ్రిని పిలిచే తనకెవరు లేక, మనమే కావాలనుకున్నది తెలుసునా, మనమే కావాలనుకున్నది తెలుసునా, నిన్ను కావాలనుకున్నది తెలుసునా, అతని తండ్రిని పిలవాలి తెలుసునా. తండ్రి కంటే ముందు దేవుడే ప్రేమించాడు నిన్నే తెలుసునా, తనకెవరు లేక ముందు దేవుడే మనమే కావాలనుకున్నది తెలుసునా. స్వర్గం నరకం ఉందని చెప్పాడు నీకు, నీ ఆత్మే వెళుతుందని అది చెప్పాడు నీకు. భూమి మీద దేవుని నమ్మి బ్రతకాలి నీవు, ఆ దేవుడే జీవితాన్నిచ్చాడని తెలియాలి నీకు. రాసాడు దేవుడు తన కోసము, యేసుక్రీస్తే తెలిపాడు తండ్రి కోసము. తండ్రిని పిలిచి తన కోసం బ్రతికి, తండ్రిని పిలిచి తన కోసం బ్రతికి, నువ్వు రావాలనుకున్నాడు తెలుసునా, ముందు కావాలనుకున్నాడు తెలుసునా, నువ్వు రావాలనుకున్నాడు తెలుసునా, ముందు కావాలనుకున్నాడు తెలుసునా. తండ్రి కంటే ముందు దేవుడే ప్రేమించాడు నిన్నే తెలుసునా, పరలోకమే లేక ముందు దేవుడే మనమే కావాలనుకున్నది తెలుసునా. దేవుని పిల్లలారా, చూశారు కదా ఆయన పిచ్చి ప్రేమ. ఎవరిపైన కన్నులు పెట్టుకున్నాడు ఆయన, ఎవరిపై ఆశలు పెట్టుకున్నాడు? మీ మీద, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మీద ఆయనకున్నాయి కన్నులు, ఆయన ఆశ. 60 ఏళ్లలో 20 ఏళ్ళు తర్వాత వివాహం అనంతరం కన్న మీ పిల్లల మీద మీకు ఎన్ని ఆశలు, ఎంత మమకారం, ఎన్ని ప్రణాళికలు వాళ్ళ కోసం. ఏం కష్టపడటం లేదా మీరు? మీరు చచ్చేలోపు వాళ్ళకి ఆస్తులు సమకూర్చాలనుకుంటారే, మీరు పోయేలోపు వాళ్ళకు ఎంతో సంపదను వాళ్ళు ఒడిలో పెట్టాలనుకుంటారే. కానీ దేవుడు మీరు పుట్టక ముందే ఎంత సంపదన చేశాడండి. ఏ లోటు చేశాడు చెప్పండి ఈ మానవాళికి? ఏం తక్కువ చేశాడు చెప్పండి ఈ సమాజానికి? కానీ తెలుసుకోగలుగుతుందా ఈ సమాజం? లేదు. దేవుని గురించి ఎక్కడ తెలుసుకుంది చెప్పండి? అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఏమంటున్నాడు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్న పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడు అనుకుంటున్నాడు ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని ఇష్టం కోరుకుంటున్నాడు ఆయన. ఎవరి మీద ఉంది ఆయనకు కోరిక? భార్య మీద లేదు. అసలు భార్య వద్దనుకున్నాడు ఆయన. వ్యామోహాలు లేవు, ఆశలు లేవు ఆయనకి. సిరి సంపదలు కావాలన్న దురుద్దేశం లేదు ఆయనకి. ఆయన సంపద మీరు, ఆయన ప్రణాళిక మీరు,
ఆయన ఆశ పడింది మీ మీద. అందుకే మనుషులందరూ రక్షణలోకి వెళ్తున్నారా? అయ్యో, నా పిల్లలు రక్షణ లేకుండా పోతున్నారే, మరణ పాశాలు వాళ్ళు కమ్ముకుంటున్నాయే, నాకు కాకుండా శాశ్వత కాలం పోతున్నారే. ఎక్కడికి? తిరిగి రాని ఒక భయంకరమైన లోకం, అది పాతాళ లోకం. ఆ లోకానికి వెళ్ళటం ఇక తిరిగి రాలేవు. ఒకసారి నువ్వు ఆ పాతాళానికి వెళ్ళావా, తిరిగి రాలేవు. నీ ప్రాణం ఆయనకు దూరం. ఎలా సహించగలడండి ఆయన? అందుకే ముందుగా హెచ్చరికలు చేస్తున్నాడు. మనుషులందరూ రక్షణ పొందవలెనని మనుషులను గూర్చి ఇచ్చయించుచున్నాడు. ఏ ఒక్కరూ చేయి జారిపోవడం ఆయనకి ఇష్టం లేదండి. అందుకే ఆయన మాటలు వినాలి అనుకుంటున్నాడు. తన పిల్లలు తన దగ్గరకు చేర్చుకోవాలి అనుకుంటున్నాడు. అందుకే తన కుమారుడైన పిలుపునిచ్చాడు యేసు ప్రభువు ద్వారా. మీ అందరికంటే ఎక్కువ ప్రేమించాడు తొలుచూలు కుమారుడు, జ్యేష్ఠపుత్రుడు కదా. యేసు జ్యేష్ఠపుత్రుడు కాదా? మొదటి పుట్టిన కొడుకు. చాలా మనకు పుట్టిన తొలి సంతానం. తొలి సంతానం అంటే మనకి ఎంత ప్రేమ. అలాంటి యేసు ప్రభు మీద తొలి సంతానమైన ఆయన మీద ఎన్నో ఆశలు, ప్రేమను పెంచుకున్న ఆ తండ్రి యేసుతో అన్నాడు, నాయన, ఏ నాన్న, నువ్వు భూమి మీదకి వెళ్ళాలి నాయన. ఎందుకు తండ్రి? నీ తమ్ముళ్ళు నాకు కాకుండా పోతున్నారయ్యా, వాళ్ళు నా దగ్గరకు రాకుండా వెళ్ళిపోతున్నారయ్యా, తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతున్నారయ్యా. నాకు చాలా బాధగా ఉంది కొడుకా, దయచేసి నా బాధను తీర్చవా. ఎంత మాట తండ్రి, నీకోసం పుట్టాను నేను. వచ్చేసాడండి ఆ కొడుకు వచ్చేసాడు భూమి మీదకి. ప్రాణం పెట్టేశాడండి. ప్రాణం, త్యాగం, విడిచిపెట్టకూడని భాగ్యం, దేవునితో సమానంగా ఉండే ఆ లోకం. వద్దు తండ్రి, వెళ్ళిపోతాను. నీ కంట కన్నీరు చూడలేను నాయన. దేవుడి కంట కన్నీరా అనుకుంటున్నారేమో. ఎవరిని గూర్చి ఆయన బాధపడుతున్నాడు, ఎవరిని గూర్చి ఆయన బాధపడుతున్నాడు చూడండి. ఒక్కసారి చూడండి బైబిల్ తెరిచి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఇది మీ తండ్రి మనస్సు. ఇది ప్రపంచానికి అర్థం కాలేని మనస్సు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, ఎందుకురా ఇలా నన్ను విరోధంగా చేసుకున్నావు? నువ్వు నీకు విరోధంగా మాట్లాడవలసి వస్తుంది. నువ్వు చేసిన తప్పుడు పనులకు నిన్ను దండించాల్సి వస్తుంది, నిన్ను శిక్షించాల్సి వస్తుంది. అతని జ్ఞాపకం నన్ను విడవకొన్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదన వేదన వేదన. నా కడుపులో చాలా వేదన. ఏమండి, కన్న కొడుకు తల్లిని ఒకవేళ కొట్టి ఇంటిలో నుంచి గెంటేస్తే ఎక్కడండి ఆ తల్లికి కోత? గుండె కోత, కడుపు కోత. కడుపు రగిలిపోతుందయ్యా, నా కన్న కడుపు రగిలిపోతుందయ్యా నీకోసం. ఎందుకా నిన్ను కన్నాను? గెంటి వేయబడ్డానిక? ఈ ముసలి తల్లికి నీ ఇంటిలో అంత చోటు లేదా బిడ్డ? నీ భార్యకు చోటు ఉంది, నీ పిల్లలకు చోటు ఉంది, ఎందరికో చోటునిచ్చావే. ఈరోజు ఈ ముసలి తల్లి నీకు బాధ, భారమా? అవును. ఎవడు చేస్తాడు నీకు చాకరీ? లేవలేని పరిస్థితుల్లో ఉంటే ఎవరు చేస్తారో నీకు ఈ పనులన్నీ? నా భార్య చాలా గొప్పది, మహారాణది, కానీ దానికి అదే గతొస్తుందని తెలియదు వీడికి. వీడు కూడా ఒకరోజు మంచాన్ని పడతాడన్న సంగతి వీడికి తెలియదు. ఎంతకాలం ఉంటావురా నీ యవ్వనంలో? వృద్ధాప్యం రాదా నీకు? ముసలివాడు కావా నీవు? నీ భార్య ముసలిది కాదా? పళ్ళు ఊడి జుట్టు రాలి. రే, ప్రతి ఒక్కరూ ఆ దశకి వెళ్ళాలిరా. ఈరోజు నీ కాళ్లలో చేతులలో సత్తు ఉందని అమాయకురాలైన తల్లిని బయటికి గెంటేసావా నిర్దాక్షిణ్యంగా. ఏం కొడుకురా నువ్వు? చుట్టుపక్కల అంటారు దయాదాక్షిణ్యం లేని కొడుకండి. తల్లి ఏడుస్తుంది, కడుపు వేదన. ఈరోజు దేవుడు పరిస్థితి అదే కాదా? మీరు చెప్పండి.
లోకంలో ఉన్న వాళ్ళంతా ఎవరి కొరకు బ్రతుకుతున్నారు? దేవుని ఇష్టం మీద బ్రతుకుతున్నారా? కోట్ల మంది స్వార్థం, 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 అన్యాయం, 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 దోపిడి, దోపిడి, దోపిడి. దేవుని మనస్సు లేదే, దేవుని దగ్గర తిరిగి వెళ్ళాలన్న ఆలోచన లేదే. ఏంటండి నరసమాజం ఎలా మారిపోయింది? దేవుని పట్టించుకోనట్టుగా మారిపోయింది. దేవుని ధిక్కరిస్తుంది, దేవుని తృణీకరిస్తుంది. వీళ్ళకి పనిపాటు లేదురా. 24 గంటలు సభలు, సభలు, సభలు. ఒరే పిచ్చోడా, సభలో పెట్టేది నీకోసమేరా. విదేశాల నుంచి డబ్బు వస్తుందని కాదరా. చే, ఎవడికి కావాలి ఆ బెచ్చం, ఆ ముష్టి ఎవడికి అక్కర్లేదు. మేము వచ్చింది కన్న తండ్రి కోసం, ఆయన మనస్సులో ఆవేదన కోసం. కానీ దీనికి ఎలా ఉంది? కంటికి ఏవగింపు, మత మార్పిడిరా, మత మార్పిడి. ఏమంటున్నారు? బైబిల్ పట్టుకొని వెళుతుంటే గ్రామాలకు ముందు బోర్డు పెడుతున్నారు, మీ గ్రామంలోనికి మీకు ప్రవేశం లేదు అంటే నీ తండ్రిని కాళ్లతో తంతన్నావు, నీకు పిలుపునివ్వడానికి పంపిన సందేశకులను నువ్వు కొడుతున్నావు, హింసిస్తున్నావు కదా. ఏంటిరా ఇలా తయారయ్యావు? అందరినీ హక్కును చేర్చుకున్న ఆ తండ్రి ప్రేమ ఎక్కడా? ఆ గర్భాన పుట్టిన నువ్వేంటి ఇలా మారిపోయావు? నీ ప్రేమ ఎక్కడా? ఎందుకు లెక్కసాయివాడిగా మారిపోయావు? ఎందుకు ఇలా దేవునికి విరోధంగా మాట్లాడుతున్నావు ఈరోజు? ఇది చెబుతున్నది మతం కాదయ్యా, అర్థం కాక మాట్లాడుతున్నావు. ఇది పిలుపు, పరలోకానికి నువ్వు వెళ్ళే మార్గం. అది ఉపదేశించడానికేనయ్యా వస్తున్నారు వాళ్ళు. పని పాటల లేక కాదు, నీలా సంపాదించడానికి సమయం లేక కాదు. వారికి కుటుంబాలు, బరువులు, బాధ్యతలు, అప్పులు, అవసరాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఎందుకు వస్తున్నారో తెలుసా? పరలోకపు తండ్రి ఇష్టం, మనుషులందరూ రక్షణ పొందవలనని ఆయన కోరిక. ఎవరు తీరుస్తున్నారు చెప్పండి? మీలో ఎందరు ఆయన కోరిక తీరుస్తున్నారు చెప్పండి? ఎందరు ఆయన కోరిక బాధ్యత కలిగి ఉన్నారు చెప్పండి? ఎందరు మీ కష్టాన్ని ఇచ్చి ఇదిగో ఇలాంటి సభలు జరిగించి ఆయన మాటలను ఆహ్వానంగా పిలిపిస్తున్నారు చెప్పండి, పలికిస్తున్నారు చెప్పండి? స్వార్థం నమ్మామని చెప్పుకున్న క్రైస్తవులుగా మనమే స్వార్థపరులుగా మారిపోయాం. మన ధనం ఖర్చు కాకూడదు, మన ఆరోగ్యం ఖర్చు కాకూడదు, మనదేది ఖర్చు కాకూడదు, కానీ దేవుని దగ్గర ఆశీర్వాదాలు మాత్రం మెండుగా కావాలి. ఎంత స్వార్థమయ్యానిది! తప్పు చేస్తున్నావు, నీ తండ్రికి ద్రోహం చేస్తున్నావు. నీ తండ్రి కడుపు రగిలిపోతుందని నీకు తెలుసా? మంచి వాళ్ళ మీద, చెడ్డ వాళ్ళ మీద వర్షాన్ని కురిపిస్తున్నాడే ప్రేమతో. ఏమండి, మంచి వాళ్ళ పొలాలే పండుతున్నాయా? దుష్టులు, దుర్మార్గులైన, దేవునికి విరోధులైన ఎంతమంది పొలాలు పండటం లేదు చెప్పండి? వాళ్ళు పీల్చే గాలి ఎవరి దయ? వారు తినే ఆహారం ఎవరి దయ? ఆయన సెలవు లేనిది ఒక్క పూట భోజనం కూడా చెయ్యలేడు కదా మనిషి అన్నవాడు ఎవడు ప్రపంచంలో? తెలుసా నీకు ఇది? తండ్రి సెలవు లేనిదే. ప్రసంగి గ్రంథం చూడండర్రా, బైబిల్లో ఆయన మనస్సు చూడండర్రా, బైబిల్లో ఆయన మనస్సు చూడండర్రా. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. నీ తండ్రి మాట, తండ్రి సెలవు లేనిదే భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఇస్ ఇట్ పాసిబుల్? ఆయన అనుగ్రహం లేకుండా నువ్వు సంతోషపడగలను అనుకుంటున్నావా? కడుపు నిండా తిని బేవుమని తేనుస్తున్నావే, అది దేవుని అనుగ్రహం బిడ్డ. కడుపు నిండా తిని మంచాన గుర్రు పెట్టి పడుకుంటున్నావే, అది నీ తండ్రి దయ. నీ భార్యతో సంసారం చేసి బిడ్డల్ని కంటున్నావే, సుఖాన్ని పొందుతున్నావే, అది నీ తండ్రి చలవ. ఇన్ని మేలులు నీ పరలోకపు తండ్రి వల్ల ప్రతిరోజు మనిషి జీవితంలో అనుభవించి 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 భోజనం చేసి సుఖాలు అనుభవించి తండ్రిని పట్టించుకోలేని దశలోనికి వెళ్ళిపోయాడు. ఎంత దారుణం, ఎంత స్వార్థం! ఇదేనా నీ తండ్రికి నువ్వు చూపించే కృతజ్ఞత? అనాథ శరణాలయంలో, వృద్ధాశ్రమాల్లో నెట్టేసిన ఆ పిల్లలకి అసలు పరలోకపు తండ్రి అయిన ఆయననే నెట్టేసిన నీకు ఏంటయ్యా తేడా? ఏముంది తేడా? వాడు నువ్వు ఒకటే.
తండ్రిని పట్టించుకోకుండా నీ స్వార్థం కోసం బ్రతికే నువ్వు వాడు ఒకటే. ఆయన కన్నీళ్లు పెట్టుకుంటున్నాడే. యెషయా గ్రంథం చూడండి ప్రియులారా, 16వ అధ్యాయం 9వ వచనం 11వ వచనం. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం 11వ వచనం. అందువలన యాజరు ఏడ్చినట్టు నేను సిబ్కా ద్రాక్షవల్లుల నిమిత్తము ఏడ్చెదను. ఏడుస్తున్నాడట. ఎవరు? మీ కన్న తండ్రి కంట కన్నీరు. హెష్బోను, ఎలాలే నా కన్నీళ్ల చేత నిన్ను తడిపెదననుకొని నా కన్నీళ్లతో తడుపుతానయ్యా. దేవుడు కంట కన్నీరు తడిసిపోతుందటండి నేల. దేవుడి కంట కన్నీరు కాదా? వర్షం అనుకుంటున్నావే, ఎవరి కష్టం? సూర్యుని మండించేది ఎవరు? సముద్రాలను వేడెక్కించేది ఎవరు? ఆవిరిగా మేఘాలపైనకు చేర్చేది ఎవరు? దానిని ప్రయాణం చేయించి నీ ఇంటి ముంగిట వానగా కురిపించేది ఎవరు? నీ చెరువులు నింపేది ఎవరు? నీ సరస్సులు నింపేది ఎవరు? నీ కాలువలు నింపేది ఎవరు? మంచి నీటితో నీ నేలను తడిపేది ఎవరు? ఆయన శ్రమ, ఆయన కష్టం. ఒక్కసారి కన్నీళ్ళు అనుకోండర్రా, కాదా? కన్నీళ్ళేనండి. వర్షం కురుస్తుంది అంటే మనం అనుకోవాలి, దుష్టులైన ఈ సమాజం మీద దేవుడు బాధపడుతూ ఏం చేస్తామండి? కన్నందుకు చెయ్యక తప్పదు, వర్షం కురిపించక తప్పదు. తన కంటి నీరును ధారగా చేసి తడుపుతున్నాడటండి. ఇంకేమంటున్నాడు? 11వ వచనం, మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది. మోయాబు అంటే దేవునికి విరోధివాడు, దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన వాడు మోయాబు. ఇశ్రాయేలు కారండి వాళ్ళు, అసలు దేవుడినే గుర్తించని ప్రజలు మోయాబీలు. అలాంటి మోయాబు కోసం అంటున్నాడు, మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది. మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకుంటుందండి. ఒక్కొక్కసారి అమ్మ గుండె టపటప టపటప కొట్టుకుంటుంది. ఎందుకు అమ్మా, ఎందుకు కంగారు పడుతున్నావు? ఒరే, ఒక్కసారి వాడు అంటున్న మాటలు చూడరా. వినకూడని మాటలు, చూడకూడని దృశ్యాలు తల్లి తండ్రి చూస్తే వాడు గుండె తట్టుకోగలదా? శరీరంలో ఉన్నారు కాబట్టి హార్ట్ అటాక్తో చచ్చిపోతున్నారు వృద్ధ తల్లిదండ్రులు. కానీ దేవుడు చావు లేనివాడు కదా, చావు రానివాడు కదా. ఎన్ని చూసినా తట్టుకోవాలి కదా. గుండె కొట్టుకుంటుంది, ఆగిపోయే పరిస్థితులు ఎన్నోసారి వచ్చిన ఆ పెయిన్, ఆ బాధ అనుభవిస్తూ 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 భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు అనుభవిస్తూనే ఉన్నాడండి ఈ బాధ. కన్నీళ్లు లేవు అనుకుంటున్నావా? అంత ప్రేమించాడు నిన్ను, ఎంత ప్రేమించాడు నిన్ను. తాను ప్రేమించిన తన తల్లి కుమారుని నీకోసం బలిగా ఇచ్చాడు. ఇప్పుడు యేసుని ఎక్కువ ప్రేమించాడా, మిమ్మల్ని ఎక్కువ ప్రేమించాడు? చెప్పండి. యేసుని ఎక్కువ ప్రేమిస్తే నువ్వెక్కడికి వెళ్తావురా? ఉండరా, నువ్వెక్కడికి వెళ్ళకో, నిన్ను చంపేస్తారు వాళ్ళు. నీ ప్రాణం పెడితే వాళ్ళు గుర్తించరు నీ ప్రాణాన్ని అనలేదండి. సిలువ వేస్తుంటే రక్తం ధారలుగా కారిపోతుంటే, కొరడా దెబ్బలు, ముండ్ల కిరీటం, ఒంటి నిండా పిడిగుద్దులు, అలిసిపోయి సిలువ మోయలేని దశలో ఆ ఇవన్నీ దేవునిమ్మ ఆయన కన్న పాశము నుంచి వస్తున్న మాటలు. కన్న పాశం టైటిల్ అర్థం కాలేదా? మరణ పాశం నిన్ను మింగడానికి చూస్తుంటే 15వ వచనం, క్షమించండి 15వ వచనం ఏమంటున్నాడు? ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరిగున్నారు. మొండికి తిరిగేశారటండి. ఒకప్పుడు చూడండి, పిల్లల్ని కొడుతుంటే మొండి దేరిపోతాడు వాడు. దెబ్బలు ఇలాగిచ్చేస్తాడు, కొట్టుకో. కఠినమైపోయింది వాడు మనస్సు. తండ్రి మీద తల్లి మీద బాధ్యత లేని ఆ చిన్న దశలో వాడు మొండికి తిరిగితే, పెద్దయిన తర్వాత తల్లిని తండ్రిని దాక్షిణ్యంగా గెంటి వేసే ఈ పిల్లలు మొండికి తిరిగిన వారు కారా? భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుని కంటే ఎక్కువగా తన వారిని ప్రేమించుకొని దేవునినే వెనక్కి నెట్టేసి తమ బ్రతుకులలో నుంచే బయటికి నెట్టేసిన వీళ్ళు కారా మొండికి తిరిగిన వారు? నిజంగా మొండికి తిరిగి మనం చేసిన ద్రోహానికి ఎవరితో చెప్పుకోలేక, అర్థం కాక
ఎవరితో చెప్పుకుంటాడో తెలుసా? ఆకాశమా, ఆకాశమా పని అది సేవకురాలండి. ఒక ఇంటిలో కొడుకే తల్లిని తంతేయ. మొదటి వచనం. రెండవ వచనం, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. పిల్లలు నాకు అన్యాయం చేస్తున్నారు. ఏంటి దేవుడికి కర్మ? తన పని వాళ్ళతో చెప్పుకునే అవసరం ఏముందండి? దేవదూతల సేవకులతో చెప్పుకున్నాడు, వినేవాడు లేడు. తన పిల్లల చెవి యొక్క వినేవాడు లేడు. ఎంత ఆవేదనండి! ఆ తండ్రి కడుపు ఎంత రగిలిపోతుందండి! అంత అన్యాయం చేసుకుంటుందండి ఈ లోకం. ఎంత ఉసురు పోసుకుంటుందండి ఆ తండ్రి, ఉసురు పోసుకుంటుందండి ఈ లోకం కదా. తల్లి తండ్రి ఒకటే అంటారు, రే ఈరోజు మమ్మల్ని కాదని నువ్వు మమ్మల్ని బయటికి నెట్టేస్తున్నావే, నీకు మా ఉసురు తగులుతుందిరా, మమ్మల్ని పెట్టిన కష్టం నీ మీదకు వస్తుందిరా, ఉసురు దిగుతుంది. ఈరోజు ప్రపంచాన్ని అలుముకుంటున్న రోగాలు, ప్రపంచాన్ని ముంచెత్తుతున్న భయంకరమైన నష్టాలు, ఇవన్నీ దేని వలన? మానవ జాతి దేవునికి వ్యతిరేకంగా పోసుకుంటున్న ఉసురు. కరోనాతో 3 ఏళ్ళు ఉసురు తగిలింది, 3 ఏళ్ళు ప్రపంచానికి ఉసురు తగిలింది. కోట్ల మంది చచ్చారు. దేవుడంటే భయం లేదు. మొండికి తిరిగి దేవుణ్ణి నెట్టేశారు బయటికి. ఉసురు, రోగాలతో, భయంకరమైన వ్యాధులతో మంచాన పడి దేవుడంటే భయము భక్తి లేకుండా బ్రతుకుతున్నారే, అర్ధాంతరంగా చస్తున్నారే. దేవుని పిల్లలారా, ఇది మీ కన్న తండ్రి ఆవేదన.